అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. బాలల దినోత్సవం సందర్భంగా నేటి బాలలు రేపటి భవిష్యత్తు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకు ఇచ్చేయి, సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చేయి అన్నాడో గజల్ కవి. బాల్యం స్వర్గం కన్నా పుణ్యం కన్నా చాలా గొప్పది, విలువైంది. అపూర్వమైన ఆ బాల్య దశలోని బాలలే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు. దేశ పురోగమనానికి పూల తోట లాంటి బాలల ఉత్సాహాన్ని ఉల్లాసపరిచేదే నేటి బాలల దినోత్సవం. మన దేశాన్ని దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి పథంలో నడిపించిన చాచాజీకి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. నేటి బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులు దేశభక్తి గీతాలతో అలరించడానికి మన స్వతంత్ర స్టూడియోకి వచ్చారు. ముందుగా వాళ్ళని మనం పరిచయం చేసుకుందాం. హాయ్ శృతి. హాయ్ లయ. శృతి మాధురి, లయ మాధురి. చాలా చక్కగా ఉన్నాయి మీ పేర్లు. హాయ్, వెల్కమ్ టు స్టూడియో. ముందుగా మీ ఇద్దరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే. మరి మీరు కూడా చెప్పేస్తారా? అందరికీ చెప్పేద్దామా? ఒకసారి అటు చూసి చెప్పండి. హ్యాపీ చిల్డ్రన్స్ డే. వెరీ గుడ్. సో చిల్డ్రన్స్ డేని మనం స్కూల్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా. ఏం చేస్తాం ముందు మనం స్కూల్కి వెళ్ళగానే? అసలు ఆ రోజు ఎలా ఉంటుంది మనకి? ఫస్ట్ అన్ని స్పీచెస్ అవి ఉంటాయి, తర్వాత డాన్స్ అండ్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అసలు చిల్డ్రన్స్ డే అంటే ఏంటి? జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు. ఎందుకు మనం ఆ రోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటాము? ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి అందుకని మనము పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా చాలా ఇష్టం ఆయనకి కదా పిల్లలంటే. ఓకే, ఫస్ట్ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి సాంగ్ తీసుకుందాం. ఇద్దరు కలిసి పాడతారా లేకపోతే విడివిడిగా పాడతారా? శృతి, లయ ఇద్దరు కలిసి పాడతారా? ఫస్ట్ ఏం సాంగ్ పాడదాం? హింద్ దేశ్ కే నివాసి. అవునా? చలో, ఓకే, విత్ మ్యూజిక్. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. बेला गुलाब जूही चंपा चमेली, बेला गुलाब जूही चंपा चमेली, प्यारे प्यारे फूल घूमते माला में एक है, प्यारे प्यारे फूल घूमते माला में एक है. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. कोयल की कूक न्यारी, पपी एक टेर प्यारी, कोयल की कूक न्यारी, पपी एक टेर प्यारी, गा रही तराना बुलबुल राग मगर एक है, गा रही तराना बुलबुल राग मगर एक है. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. गंगा यमुना ब्रह्मपुत्रा कृष्णा कावेरी, गंगा यमुना ब्रह्मपुत्रा कृष्णा कावेरी, जाके मिलके सागर में हुई सब एक है, जाके मिल गई सागर में हुई सब एक है. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है, चाहे अनेक है, चाहे अनेक है.
సూపర్ 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 వండర్ఫుల్. చాలా చక్కటి సాంగ్. కానీ భయం వేస్తుందా మీకేమైనా పాడుతుంటే? ఎందుకంత స్లో అయిపోతున్నారు? శృతికి అయితే నిద్ర వస్తుంది కదా? పొద్దున్నే లేచావా? నిద్ర వస్తుందా బాగా? సరే, అసలు మీరు ఏ క్లాస్ అడగడం మర్చిపోయాను నేను. శృతి ఏ క్లాస్? సెకండ్ క్లాస్, 5th క్లాస్. అవునా? ఓకే ఓకే. సో ఎవ్రీ ఇయర్ మనం November 14th చిల్డ్రన్స్ డే రోజు పాట పాడుతూ ఉంటాం ఆ స్కూల్లో. అవునా? ఎవ్రీ ఇయర్ ఉంటుంది మీ సాంగ్. లాస్ట్ ఇయర్ ఏం పాట పాడారు? గుర్తులేదు. సరే, మీకు బాగా ఇష్టమైన పాట ఏది? అవును, రఘుపతి రాఘవ రాజారాం వచ్చా? సాంగ్ వచ్చా? లయ వచ్చా నీకు? ఊరికే పాడుకుందాం, కొంచెమైనా సరే పాడుకుందాం, ఓకేనా? నీకు రాదా? శృతి రాదు, నేర్పించాలి కదా. ఓకే, ఇప్పుడు మాతో పాటు నేర్చుకో శృతి. చలో. రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, ఈశ్వరు అల్లాతే. పాడు, నీకోసమే. సరే వద్దులే, ఈ సాంగ్ వద్దులే. నీకు ఇంకొక ఇష్టమైన సాంగ్ పాడదాం. ఓకే, స్కూల్లో November 14 అనే కాదు, ఇంకెప్పుడెప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సాంగ్స్ అవి? సంక్రాంతి, దసరా, అన్ని ఒకేషన్స్. స్కూల్లో కాంపిటీషన్స్ ఉన్నప్పుడు పాడుతూ ఉంటారు. ఓకే, స్కూల్లో నువ్వు కూడా స్పీచ్ ఇస్తుంటావా? అయితే ఇక్కడ కూడా ఇవ్వాల్సిందే. ఓకే, ఎస్పెషల్లీ November 14th రోజున నువ్వు ఏం స్పీచ్ ఇస్తావు, ఎలా ఇస్తావు? ఒకసారి ఇదే స్కూల్ అనుకో, అదే స్టేజ్ అనుకో, మైక్ కూడా నీ దగ్గర ఉంది. ఒకసారి ఇది ఆడియన్స్, ఓకేనా? మీ స్కూల్లో ఉన్న పిల్లలందరూ అండ్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు, పాడు, చెప్పు. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా November 14th చిల్డ్రన్స్ డే జరుపుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకని పిల్లలందరూ సరదాగా అతన్ని చాచా నెహ్రూ అని కూడా పిలుస్తారు. వెరీ గుడ్. శృతి, నువ్వు కూడా, నువ్వేం మాట్లాడట్లేదు ఈరోజు, నువ్వు కూడా స్పీచ్ చెప్పాల్సిందే, ఓకేనా? చెప్పు. నమస్తే, హ్యాపీ చిల్డ్రన్స్ డే. వెరీ గుడ్. ఈరోజు చాచా నెహ్రూ గారి పుట్టినరోజు. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం, అందుకని మనం చిల్డ్రన్స్ డే అని చేసుకుంటాం. పిల్లలు ఆయనని చాచా నెహ్రూ అని కూడా పిలుస్తారు. చాచా నెహ్రూ ఒక ఫ్లవర్ పెట్టుకుంటాడు కదా, తెలుసు కదా? ఏం ఫ్లవర్? రోజ్ ఫ్లవర్. ఇక్కడ పెట్టుకుంటాడు కదా, రోజ్ ఫ్లవర్ అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం. అండ్ పీజియన్, వైట్ పీజియన్ ఎగిరేస్తూ ఉంటాడు కదా, చాలా ఇష్టం కదా. చలో, మళ్ళీ ఇంకొక సాంగ్ పాడదామా ఇప్పుడు? ఏం పాట పాడదాము? మీకు ఏది బాగా వచ్చు? ఓకే, నేను కూడా పాడతాను అయితే మీతో. చలో, మ్యూజిక్. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। होंगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। हम चलेंगे साथ साथ, हम चलेंगे साथ साथ, हम चलेंगे साथ साथ एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। नहीं डर किसी का आज, नहीं डर किसी का आज, नहीं डर किसी का आज के दिन। ओहो मन में है विश्वास,
पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन, हम होंगे कामयाब एक दिन, हम होंगे कामयाब एक दिन. సూపర్, ఎంత బాగా నేర్చుకున్నారు, అసలు ఎంత బాగా పాడారు, సూపర్. ఇది స్కూల్లో పాడారు ఎప్పుడైనా? ఫుల్ క్లాప్స్ ఏమో కదా, అసలు టీచర్స్ అందరు కూడా చాలా అప్రిషియేట్ చేశారేమో కదా మిమ్మల్ని. శృతి, నువ్వు ఒక్కదానివి ఇంకేదైనా సాంగ్ పాడతావా? మంచి సాంగ్ నీకు ఇష్టమైంది. కీర్తనలు ఏమైనా వచ్చా? ఓకేనా, కీర్తనలు తీసుకుందామా? श्यामले मीनाक्षी सुंदरेश्वर साक्षी शंकरी गुरु हुआ समुद्भव शिवेवा. श्यामले मीनाक्षी सुंदरेश्वर साक्षी शंकरी गुरु हुआ समुद्भव शिवेवा. पामर मोचनी पंकज लोचनी लोचनी पंकज लोचनी पद्मासन हानि गरिलक्ष्मी विनुते सांभवि श्यामले मीनाक्षी सुंदरेश्वर साक्षी शंकरी गुरु हुआ समुद्भव शिवेवा. गरी गुरु हुआ समुद्भव शिवेवा, समुद्भव शिवेवा, సముద్భవ శివేవా. సూపర్ సూపర్ సూపర్, అసలు సింగిల్గా ఎంత బాగా పాడావు పాట నువ్వు, సూపర్ వండర్ఫుల్ అసలు. ఓకే, అసలు మీ మ్యూజిక్ టీచర్ ఎవరు ఇంతకీ? మా అమ్మ. మీ మమ్మీ? మమ్మీ మ్యూజిక్ టీచర్. వావ్ సూపర్, అసలు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు కదా, బయటికి మనం మమ్మీ దగ్గరే మంచిగా నేర్చుకోవచ్చు. బయట అనుకో ఒక టైము ఒక డే అన్నీ చూసుకొని వెళ్ళాలి, ఇంట్లో అయితే మమ్మీ ప్రతిరోజు నేర్పిస్తుంది కదా. ఏంటి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు ఇంట్లో? సరిగా పదినిస్తా రోజు ఎంతసేపు? హాఫ్ అన్ అవర్. అంతేనా? హాఫ్ అన్ అవరేనా మమ్మీ ఇంట్లో ఉండి? అంతేనా? రోజుకి ఒక క్లాస్ హాఫ్ అన్ అవర్. ఓకేనా. ఫస్ట్ ఏం నేర్చుకున్నారు మమ్మీ దగ్గర? ఫస్ట్ సరళీశ్వర. సరళీశ్వర ఒకసారి పాడదామా మనం? బాగుంటుంది. చలో, కానీ అది మాత్రం గట్టి పాడాలి. ఫస్ట్ మనం నేర్చుకుంది అదే కదా. చలో స్టార్ట్. సారీ గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రి సా. సారీ మా పా దా నీ సా సా నీ దా పా మా గా రి సా. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రి సా. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రి సా. సరి రి 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 గ గ గ గ మ మ మ మ. అది కూడా ఓకేనా? చలో జంట స్వరం. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స సా సా ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స సా స ని ని ద ద ప ప మ మ గ గ రి స స. సూపర్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది కదా.